హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్. ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి టాపిక్ హార్ట్, గుండెకు సంబంధించి జాగ్రత్తలు, గుండెను పదిలంగా కాపాడుకునే జాగ్రత్తలు తెలుసుకుందాం. సో మనం చూస్తుంటాం చాలామందిలో గుండె దడ, ఆయాసము, గాబరా ఇలాంటి లక్షణాలు చూస్తూ ఉంటాం. అయితే ఒకసారి గుండె దడ, గాబరా ఇలాంటి లక్షణాలు రాగానే అది గుండెపోటు అనడానికి లేదండి. సహజంగా కొన్ని మెట్లు అధికంగా ఎక్కినప్పుడు, ఒత్తిడికి గురైనప్పుడు, నిద్ర లేనప్పుడు, మానసిక టెన్షన్కి లోనైనప్పుడు గుండె దడ వస్తుంది. ఇది కొంతమేర సబబు. ఈ గుండెకు సంబంధించి కొన్ని సందర్భాల్లో వెళ్ళేటువంటి రక్తనాళాల్లో అత్యంత పెద్ద రక్తనాళం కొరనరీ ఆర్టరీ అంటాము. ఆ రక్తనాళంలో చిన్నపాటి ఫ్యాట్ డిపాజిట్స్, క్యాల్సిఫైడ్ ఫ్యాట్ డిపాజిట్స్ అంటే కొవ్వు పదార్థాలు అలా ఉండిపోతాయి, బ్లాక్స్ ఏర్పడుతుంటాయి. దీనే హార్ట్ బ్లాక్ అని అంటుంటాము. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే స్టంట్ వేసారండి అని వింటూ ఉంటాం మనం. దానికి సంబంధించిన అంశాలు ఇవి. ఇప్పుడు ఈ హార్ట్కు వెళ్ళేటువంటి రక్తనాళాల్లో కొవ్వు పదార్థాలు జామ్ అయిపోయి అక్యుములేట్ అయిపోతాయి, మొత్తంగా అడ్డుకుంటాయి. అంటే ఆ రక్తనాళం గోడల్లో అడ్డుపడి రక్త సరఫరా ఇబ్బందికరంగా మారుతుంది. అప్పుడు హార్ట్ బ్లాక్ అయ్యే అవకాశం ఉన్నప్పుడు గుండెకు పోటు అంటే ప్రెషర్ పెరుగుతుంది. దాన్నే మనం గుండెపోటు అంటున్నాం, హార్ట్ స్ట్రోక్ అని అంటున్నాం. ఈ లక్షణాలు రావడానికి సూచన ఏంటి అంటే మనం బరువు పెరగడము, నిద్రలేమి అధికంగా ఉండడము, అలాగే అత్యంత ముఖ్యమైనది మనం పరీక్ష చేయిస్తే కానీ తెలియని విషయం ఏంటంటే కొలెస్ట్రాల్ పరీక్ష. చాలామంది సన్నగా ఉన్నా నాకేమవుతుందిలే, రోజు నడుస్తున్నా నాకేమవుతుందిలే, నేను బరువు అసలు పెరగలేదు నాకేమవుతుందిలే అనుకుంటారు. అలా కాదండి. కొలెస్ట్రాల్ అనేది ఏ విధంగా నిర్ధారణ అవుతుంది? శరీరంలో పలు రకాల కొలెస్ట్రాల్ ఉంటాయి. ఎల్డిఎల్, హెచ్డిఎల్, విఎల్డిఎల్, ట్రైగ్లిజరైడ్స్, ఇలా పలు రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి. ఈ కొలెస్ట్రాల్ ముఖ్యంగా ట్రైగ్లిజరైడ్స్ అనేటువంటి కొలెస్ట్రాల్ గుండెకు వెళ్ళేటువంటి రక్తనాళాల్లో అడ్డుపడితే గుండెపోటు ఖచ్చితంగా వస్తుంది. సాధారణ స్థాయి 150 లోపు ఉండాలి. ఏ 300, 400 ఉందనుకోండి, గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి హార్ట్కి సంబంధించినటువంటి లిపిడ్ ప్రొఫైల్ అనేటువంటి పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. ఆ పరీక్షలో మనకి ఏం ప్రాబ్లం ఉందని తెలుస్తుంది. సో ఇలా ఇంకా కొందరిలో ఎలా ఉంటుంది, హార్ట్ బ్లాక్ అయింది, హార్ట్కి సంబంధించి స్టంట్ వేశారు, బాగా ఉంది, మళ్ళీ కొన్నాళ్ళు గడిచిన మళ్ళీ బ్లాక్స్ ఏర్పడుతున్నాయి అనుకునేటువంటి వ్యక్తులు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిరోజు ఒక 20 నిమిషాల నుంచి అరగంట పాటు నడక ఉండాలి. అలాగే బరువు పెరగకుండా కాపాడుకోవాలి. మానసిక ప్రశాంతత ఉండాలి. రోజు నిద్రలేమితో బాధపడడం అనేది ఉండొద్దు. కనీసము 5-6 గంటల మంచి నిద్ర ఉండాలి. అలాగే ఫ్రెష్ ఫ్రూట్స్, మొలకెత్తిన గింజలు, ఆకుకూరలు, పండు, టమాటో ఇలాంటివి అధికంగా తీసుకోవాలి. ముఖ్యంగా టొమాటో కానీ, బీట్రూట్ కానీ రసం తీసుకున్నా పర్వాలేదు, లేదా శుభ్రం చేసుకొని పచ్చివి తిన్నా పర్వాలేదు. గుండె చాలా పదిలంగా ఉంటుంది. అప్పుడు ఫర్దర్ మనకు గుండెపోటు వచ్చే అవకాశాలను కూడా మనం తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా ఒకసారి స్టంట్ వేసిన తర్వాత అంటే పోస్ట్ ఆపరేటివ్గా మళ్ళీ గుండెకి సంబంధించి ఇబ్బంది రాదు అనడానికి లేదండి. కాబట్టి కాపాడుకోవాలి. వీటిల్లో మనకు హోమియోపతిలో వీటికి చాలా చక్కని మందులు ఉంటాయి. ముఖ్యంగా హోమియోపతిలో ఎర్రటి చెర్రీ పండ్లు ఉంటాయి. మనం చూసేటువంటి మార్కెట్లో దొరికే చెర్రీ పండ్లు కాకుండా దానికంటే చాలా చిన్న సైజులో చెర్రీ పండ్లు ఉంటాయి. వీటిని క్రెటిగస్ అంటాము. CRATEGUS, క్రెటిగస్. ఈ ఫ్రూట్ ఉంటుంది. అంటే మన దేశంలో ఎక్కువగా అందుబాటులో ఉంటూ పాశ్చాత్య దేశాల్లో ఇది ఉంటుంది. ఈ క్రెటిగస్ అనేటువంటి ఫ్రూట్ ఆ పండ్లు నుంచి తీసినటువంటి రసాన్ని, ఆ ఎక్స్ట్రాక్ట్ను సిరప్గా హోమియోపతి మందుల షాపుల్లో ఉంటుంది. ఈ సిరప్ని గుండెపోటు అంటే కోలుకున్న తర్వాత కొంతకాలం పాటు రెగ్యులర్గా వాడుకుంటే, ఈ క్రెటిగస్ అనేటువంటి పండు నుంచి తయారు చేసిన ఈ సిరప్ని కొంతకాలం పాటు ఒక 5-6 నెలలు కానీ, ఒక ఏడాది పాటు కానీ వాడుకుంటూ ఉంటే భవిష్యత్తులో గుండె పదిలంగా ఉంటుంది. మళ్ళీ గుండెపోటు వచ్చేటువంటి అవకాశాలు తగ్గుతాయి. అలాగే గుండె ఆరోగ్యం కాపాడుకునేందుకు ఈ పళ్ళ రసం ఉపయోగపడుతుంది. క్రెటిగస్ అనే పళ్ళ రసం ఉపయోగపడుతుంది. అయితే ఇది మన దేశాల్లో ఇంకా అందుబాటులో రాలేదు, కానీ హోమియోపతి షాపుల్లో ఉంటుంది. ఇది ఎక్కడ అంటే ఇదివరకు మనము గత ఒక 4-5 ఏళ్ల క్రితం మనకు కివీ ఫ్రూట్ అంటే తెలీదు, ఇప్పుడు ఉంటున్నాయి. డ్రాగన్ ఫ్రూట్ అంటే మనకు తెలీదు, ఇప్పుడు ఉంటున్నాయి. అవైలబుల్గా అన్ని చోట వస్తున్నాయి. చెర్రీ ప్లమ్స్ తెలీదు, ఇప్పుడు దొరుకుతున్నాయి. అవకాడో ఫ్రూట్ తెలీదు, ఇప్పుడు దొరుకుతున్నాయి. అదేవిధంగా ఈ క్రెటిగస్ ఫ్రూట్ కూడా కొంతకాలానికి మన దేశానికి కూడా వస్తుంది. ముఖ్యంగా ఇవి న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో పండుతాయి.
అయినప్పటికీ ఆ ఫ్రెష్ ఫ్రూట్ తినలేకపోయినా పర్వాలేదండి, ఆ సిరప్ తీసుకున్నా పర్వాలేదు, ఆ ఎక్స్ట్రాక్ట్ తీసుకున్నా కూడా గుండెకి సంబంధించిన సమస్యలు రావు, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇప్పుడు ఎలా అయితే మోకాలు నొప్పులు ఉన్నప్పుడు మందులు ఎలా వాడుతుంటామో అలా గుండె ఆరోగ్యాన్ని కాపాడేటువంటి మందు సిరప్ అండి ఇది. అయితే దీని మోతాదు ఆ వ్యక్తి యొక్క ఏజ్ని దాన్ని బట్టి హోమియోపతి పిల్స్తో పాటు సిరప్ వాడుకున్నట్లయితే గుండె ఆరోగ్యాన్ని చాలా బాగా కాపాడుకోవచ్చు. ఇదండి ఈరోజు టాపిక్. సో రేపు ఇంకొక మంచి టాపిక్తో డాక్టర్ ఫ్యాక్స్లో కలుసుకుందాం. కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్. థ్యాంక్ యూ.